మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే 5,000 థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో 1,100 పైన స్క్రీన్లు, 200కు పైగా యుఎస్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మూవీ భారీ ప్రాజెక్ట్ కావడంతో ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి మహామహులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే 5,000 థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో 1,100కు పైగా స్క్రీన్లు, 200కు పైగా యుఎస్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా చోట్ల బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. మూవీ భారీ ప్రాజెక్ట్ కావడంతో ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి మహామహులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్నటువంటి భారీ బడ్జెట్ తో అలాగే అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప మన ముందుకు రాబోతుంది. మొత్తానికి ఈ శుక్రవారం అంటే జూన్ 27వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎంతో మంది స్టార్ హీరోల కలయికతో తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. అయితే కన్నప్ప రిలీజ్ పై ఇప్పుడు సాలిడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప మంచు విష్ణు కెరియర్ లోనే భారీ రిలీజ్ కి రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 5,430కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 4,000కు పైగా స్క్రీన్స్ ఒక ఇండియాలోనే రిలీజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఇందులో ఐమాక్స్ వర్షన్ ఇంకా 4DX వర్షన్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి స్టీఫెన్ డిఫెన్స్ సంగీతం అందించగా మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే జూన్ 27వ తారీఖున ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే స్వయంగా మంచు విష్ణు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అలాగే సమర్పకుడిగా కూడా మంచు విష్ణు ఉన్నారు. మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా వీళ్ళంతా కలిసి ఈ సినిమాలో నటించడం, అలాగే మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూతురు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే మంచు విష్ణు భార్య వెరణికా రెడ్డి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఈ రకంగా కన్నప్ప మంచు విష్ణుకి చాలా స్పెషల్ మూవీ అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సినిమా కోసం చాలా మంది రైటర్లు కూడా పనిచేశారు. పరుచూరి బ్రదర్స్ నుంచి మొదలు పెడితే బుర్రా సాయి మాధవ్ వరకు టాలీవుడ్ లో ఉన్న స్టార్ రైటర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం పనిచేయడం జరిగింది. ఇక మంచు విష్ణు ఈ సినిమాకి దాదాపు 230 కోట్ల బడ్జెట్ తో కూడా నిర్మించారు. మంచు విష్ణు, మోహన్ బాబు వీళ్ళిద్దరితో పాటు కూడా అన్ని భాషల్లో ఉన్నటువంటి స్టార్స్ కూడా నటించారు. మంచు విష్ణు కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కూడా అవుతున్న విశేషం. అయితే మంచు విష్ణు కూడా స్వయంగా ఈ సినిమాని ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా తనే సొంతగా నిర్మించడం కూడా జరిగింది. అలాగే దాదాపు 230 కోట్లకు పైగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించడంతో కూడా ప్రభాస్ ఈ సినిమాలో మెయిన్ రోల్ ఉండడంతో పాటు అందరిలో కన్నప్పపై ఆసక్తి అయితే అమాంతం పెరిగింది. అయితే ఈ శుక్రవారం రిలీజ్ కు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇండస్ట్రీలో కొంతమంది సినిమా పెద్దలు కూడా ఈ సినిమాను చూడడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి కూడా ఈ సినిమాని వీక్షిస్తున్నట్టు కూడా ఆయన స్పీచ్ లో తెలపడం జరిగింది. ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ డెవలప్మెంట్ గురించి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చాలా బాగా బిల్డ్ చేశారని, సెకండ్ హాఫ్ లో దాదాపు 15 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇక అక్కడి నుంచి ప్రభాస్ ఎంట్రీ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో నిజంగా సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఎన్నో మనల్ని టచ్ చేస్తాయంటూ కూడా తెలుస్తుంది. మంచు విష్ణు కెరియర్
బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ కూడా రైటర్ కమ్ డైరెక్టర్ రవి చెప్పిన మాటలు చూస్తుంటే నిజంగా సినిమాగా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుండడంతో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండడంతో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా నిన్న పూర్తయ్యాయి. కన్నప్పకి U/A సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 27న శుక్రవారం ప్రేక్షకులకు ముందు రానున్న ఈ సినిమా రన్ టైం అయితే 3 గంటల 2 నిమిషాలు, అంటే దాదాపు 182 నిమిషాలకి ఖరారైంది. అయితే సినిమాను మొదటగా 195 నిమిషాల నిడివితో రూపొందించారు. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని మార్పులు సూచించడంతో సినిమా యూనిట్ కూడా మొత్తం 12 కట్స్ కి ఓకే చెప్పారు. అయితే 12 కట్స్ తొలగించిన సన్నివేశాల్లో ఒక చిన్నారిని రాబందు పైనుంచి కిందకి పడేటువంటి దృశ్యం, అలాగే తిన్నడు, ఈ సినిమాలో మంచు విష్ణు క్యారెక్టర్ తిన్నడుగా మనకు కనిపించబోతున్నారు. తిన్నడికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా కట్స్ చెప్పడం జరిగింది. అలాగే 3 పాటల్లో కొన్ని విజువల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొన్ని విజువల్స్ ను కూడా మార్పులు చేర్పులు చేశారు. సో మొత్తానికైతే కన్నప్ప తెలుగు వర్షన్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇవాళ నుంచి ప్రారంభం అవుతున్నాయి. మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా కన్నప్ప ఆసమనం, కన్నప్ప ఆగమనం అంటూ కూడా టికెట్స్, అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా కథను కూడా చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. కథను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని అత్యంత భారీగా తెరకెక్కించడమే కాకుండా చాలా క్వాలిటీగా రూపొందించారు. సో సినిమాలో తిన్నడుగా, అంటే మంచు విష్ణు తిన్నడుగా అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు నటించడంతో రుద్ర పాత్రలో ప్రభాస్, కిరాతకమైనటువంటి వేషంలో మోహన్ లాల్, పరమశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు ఇట్లా కీలక పాత్రలు పోషిస్తారు. సో వీరందరూ ఇంతటి భారీ తారాగానం ఈ సినిమాలో నటించడం నిజంగా వండర్ అంటూ కూడా చెప్పుకుంటున్నారు. మరొక పక్క ఇంతమంది నటన ఎలా ఉండబోతుంది ఏంటి అంటూ కూడా సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలయ్యాయి. దాదాపు 5 దశాబ్దాల తర్వాత కృష్ణరాజు నటించినటువంటి భక్త కన్నప్ప మళ్ళీ కన్నప్ప కథ వెండి తెరపైకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే విడుదలైనటువంటి పాటలు అవ్వచ్చు, అలాగే ట్రైలర్స్ అవ్వచ్చు, ప్రమోషన్ యాక్టివిటీస్, వీటన్నింటి చూస్తే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే థియేటర్స్ లిస్టు కూడా ప్రకటించారు. ఓవర్సీస్ లో 200కు పైగా ప్రీమియర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ అమెరికా, ఇతరత్ర దేశాలన్నీ, అంటే వేరే చోట్లన్నీ కలిపి దాదాపు 1300కు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇక మన దేశంలో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో కలిపి దాదాపు 4300 స్క్రీన్స్ లో కన్నప్ప భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాకి ప్రభాస్ క్యామియో పెద్ద అసెట్ గా నిలవబోతుంది. ఇటు మంచు విష్ణు అభిమానులే కాకుండా ప్రభాస్ అభిమానులు అయితే ముఖ్యంగా ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ కూడా ట్రైలర్ నుంచి మొదలు పెడితే సినిమా రిలీజ్ వరకు కూడా భారీ అంచనాలతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అలాగే మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మహాశివుడిగా పాత్రలు నటించారు. ప్రభాస్ రుద్ర పాత్ర కన్నప్ప సినిమాలో హైలైట్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే పెరిగాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక కిరాతకమైనటువంటి పాత్రలో కనిపించనున్నారు. మొత్తం మీద కామియో రోల్స్ లో ఆయా భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటించడంతో కన్నప్ప మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5400 స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. మంచు విష్ణు కెరియర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఫస్ట్ సినిమా కూడా కావడం ఇది విశేషం. అలా అంతేకాకుండా మంచు విష్ణు కెరియర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా, అలాగే పౌరాణిక చారిత్రక సినిమా కూడా కావడం కూడా విశేషం. ఈ సినిమాలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కథకు కీలకమైనటువంటి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అలాగే ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమాను కూడా ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నారు. ఐమాక్స్, స్క్రీన్ఎక్స్ మరియు 4DX వర్షన్లలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే మంచు విష్ణు కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, సో వీళ్ళందరూ కలిసి హిందీ, మలయాళ భాషల్లో వీళ్ళ క్యారెక్టర్స్ అయితే ఆ భాషల్లో ఇంపాక్ట్ చూపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మంచు విష్ణుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వీళ్ళందరితో పాటు వివిధ రంగాలు, అంటే చాలా మంది ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ అలాగే మిగతా ఇండస్ట్రీ నుంచి కొన్ని చాలా మంది ఆర్టిస్టులు కూడా కీలక పాత్రలు నటిస్తున్నారు. సో ఏది ఏమైనా
మంచు విష్ణు కెరియర్ లో 5,400 థియేటర్లు అనేది ఇది ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మధ్యలో జరిగినట్టు కొంత హార్డ్ డిస్క్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే సినిమాకి సంబంధించి కీలకమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొంత పోస్ట్ పోన్ చేశారు. సో మొత్తానికి ఏది ఏమైనా ఎల్లుండి అంటే ఈ శుక్రవారం జూన్ 27 తారీఖున శుక్రవారం భారీ ఎత్తున సినిమా రిలీజ్ కాబోతుంది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.